ఏపీలో మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. తొలి విడతలో భాగంగా పులివెందుల, మార్కాపురం, మదనపల్లి, ఆదోని మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ మేరకు బిడ్లు కూడా ఆహ్వానించింది. అయితే 3 మెడికల్ కాలేజీలకు ఒక్క బిడ్డు కూడా దాఖలు కాలేదు. అంటే ఏ ప్రైవేట్ వ్యక్తి కూడా ఈ మెడికల్ కాలేజీని సొంతం చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఒక ఆదోని మెడికల్ కాలేజీ విషయంలో మాత్రం హైదరాబాద్ కు సంబంధించిన కిమ్స్ సంస్థ మాత్రం ఒకే ఒక్క బిడ్ వేసింది. అంటే సింగిల్ బిడ్. మార్కాపురం, మదనపల్లి, పులివెందులకు 0 బిడ్లు దాఖలయ్యాయి. ఎందుకు దాఖలయ్యాయి? దీనిపైన మంత్రి సత్యకుమార్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ నెల 22తో బిడ్ల గడువు ముగిసింది. అప్పటికే 2 సార్లు గడువు కూడా పొడిగించారు. అంతకుముందు అధికారులు ఈ ప్రైవేట్ వ్యక్తులు పిలిచి వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ అనుమానాలను కూడా నివృత్తి చేయడమే కాకుండా వాళ్ళు కోరిన విధంగా నిబంధనలను కూడా సడలించారు. అయినా సరే బిడ్ల దాఖలకు వచ్చేసరికి మాత్రం 3 మెడికల్ కాలేజీలకి ఒక్క బిడ్డు కూడా దాఖలు కాలేదు. ఇలా ఎందుకు జరిగింది? 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఈ 2 కారణాల్లో ఏది కరెక్ట్ అన్నది రాష్ట్ర ప్రభుత్వమే ప్రజలకు ఈరోజు వివరణ ఇవ్వాలి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి అయితే చాలా గట్టిగానే మెడికల్ కాలేజీల విషయంలో వార్నింగ్ ఇచ్చారు. ఇది ఒక పెద్ద కుంభకోణం, ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టేందుకు వ్యవహారం నడుపుతూ ఉన్నారు. ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని మేము వదిలిపెట్టాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని చెప్పడమే కాకుండా ఈ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయిన ప్రైవేట్ వ్యక్తుల్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల్లోనే జైలుకు పంపుతామని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ కారణంగా ప్రైవేట్ వ్యక్తులు ఈ మెడికల్ కాలేజీని తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ముందుకు రాలేదా అన్నది ఒకటి. ప్రభుత్వమే చెప్పాలి ఏం కారణం అన్నది. 2, ఒకవేళ ఈ మెడికల్ కాలేజీల్లో మనకు గిట్టుబాటు కాదు అన్న ఉద్దేశంతో ఈ ప్రైవేట్ వ్యక్తులు ముందుకు రాలేదా అన్నది ప్రభుత్వమే తేల్చి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి వార్నింగ్లు కాదు, ఇతర కారణాల వల్ల వీళ్ళు ఈ కాలేజీని స్వాధీనం చేసుకునేందుకు రాలేదు అని ఒకవేళ ప్రభుత్వం చెప్పదలిస్తే అప్పుడు ఈ ప్రైవేట్ వ్యక్తులు దోపిడీ ఆలోచనతో పనిచేసే వాళ్ళే అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు అంతా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ మెడికల్ కాలేజీల్లో దోపిడీ ఉండదు, ప్రైవేట్ వాళ్ళు తీసుకున్నా సరే వాళ్ళు సేవాభావంతో పనిచేస్తారు, ఒక ట్రస్టీగా పనిచేస్తారు, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పనిచేస్తారు, లాభాల కోసం పనిచేయరని పదే పదే ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. మరి సేవాభావంతో లాభాల కోసం కాకుండా పబ్లిక్ కి మంచి చేయాలన్న ఉద్దేశంతోనే పనిచేసే సంస్థలైతే ఈ మెడికల్ కాలేజీని స్వాధీనం చేసుకోవడానికి ఎందుకు ముందుకు రాలేదు అనేది ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. సత్యకుమార్ గారే చెప్పినట్టుగా న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒక కథనం వచ్చింది. ఈ మెడికల్ కాలేజీలకు ఎందుకు బిడ్లు దాఖలు కాలేదన్న దానిపైన మేము పరిశీలన చేస్తాం, కావాలంటే మరిన్ని రాయితీలు ఇవ్వాల్సి ఉంటుందా, ఆర్థికంగా వెసులుబాటు ఇవ్వాల్సి ఉంటుందా, నిబంధనలు సడలించాల్సి ఉంటుందా, ఇవన్నీ పరిశీలన చేసి ఆ దిశగా చర్యలు తీసుకుంటాం అనడంతో పాటు ఈ ప్రాంతాల్లో పీపీపీ మోడల్ అన్నది సక్సెస్ అవుతుందా లేదా అన్న దానిపైన కూడా మేము ఆలోచన చేస్తామని చెప్పారు. ఈ ప్రాంతాల్లో పీపీపీ మోడల్ పనిచేయడం లేదు అని అంటే ఏ విశాఖపట్నంలోనో విజయవాడలోనైతే హైదరాబాద్లో అయితే పనిచేసేటివా? ఇవి కొద్దిగా మామూలుగా జిల్లా కేంద్రాలకు కాబట్టి అక్కడ పనిచేయడం లేదని పీపీపీ మోడల్ అని చెప్తున్నారా? అంటే ఈ ప్రాంతాల్లో పీపీపీ మోడల్ పనిచేయదు అని అంటూ ఉన్నారంటే అక్కడ ఆ మెడికల్ కాలేజీలో పెద్దగా లాభాలు దండుకోవడానికి అవకాశం ఉండదు అని ప్రైవేట్ వ్యక్తులు ఏమైనా వెనుకడుగు వేస్తూ ఉన్నారా? ఒకవేళ వాళ్ళు అదే ఉద్దేశంతో వెనుకడుగు వేసి ఉంటే వీళ్ళలో ఇక సేవాభావం ఎక్కడున్నట్టు? ప్రభుత్వం చెప్తున్నట్టు అన్ని ఉచితంగా అక్కడ దొరుకుతాయి పబ్లిక్ కి అని ఎలా చెప్పగలుగుతారు? అంటే దోపిడీకి ఎక్కువగా అవకాశం ఉండదు అన్న ఉద్దేశంతోనే ఈ మెడికల్ కాలేజీని తీసుకోవడానికి ప్రైవేట్ వ్యక్తులు ముందుకు రావడం లేదా? ఒకటి. లేకుంటే జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు పని చేశాయా? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు, మళ్ళీ ఎలాగో మెడికల్ కాలేజీని వెనక్కి తీసుకుంటారు, ఈ మధ్యలో 3 ఏళ్ల కోసం మనం ఎందుకు ఇబ్బంది పడాలి అని ఈ ప్రైవేట్ వ్యక్తులు అనుకుంటున్నారా? ఈ రెండిట్లో కారణాలు ఏంటో ప్రభుత్వమే ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే నిబంధనలు మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగానే పెట్టారు. యాక్చువల్లీ ఒక ప్రైవేట్ వ్యక్తి మెడికల్ కాలేజీని కట్టాలంటే భూమి తీసుకోవాలి, బిల్డింగ్లు కట్టుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అత్యంత విలువైన భూముల్ని సేకరించి పెట్టారు, బిల్డింగ్లు కూడా దాదాపు పూర్తయ్యాయి. దాంతో పాటు ఈ ప్రైవేట్ వ్యక్తులు తీసుకున్న వాళ్ళు ప్రత్యేకంగా హాస్పిటల్ కట్టాల్సిన అవసరం లేకుండా ఈ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ని కూడా వాడుకునేలాగా వెసులుబాటు ఇచ్చారు. ఇది ఒక పెద్ద వెసులుబాటు. దాంతో పాటు 30% బెడ్లను ఇష్టానికి డబ్బులు వసూలు చేసుకునేలాగా ప్రైవేట్ వ్యక్తులకు అవకాశం ఇచ్చారు. ఆ మిగిలిన 70% కూడా ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ ద్వారా నిధులు రియంబర్స్ చేస్తుంది. అంటే ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న ఈ మెడికల్ కాలేజీలు నడిపే ప్రైవేట్ వ్యక్తులకు ఎక్కడా కూడా ఒక రూపాయి భారం లేకుండా, ఎక్కడా ఇబ్బంది లేకుండా చాలా సెక్యూర్ గా పాలసీని రెడీ చేశారు. ఇంత సెక్యూర్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ముందుకు రాలేదు అంటే కారణం ఏంటో
రాష్ట్ర ప్రభుత్వమే ప్రజలకు వివరించాలి. ఇన్ని వెసులుబాటు ఇచ్చినా సరే మనం అనుకున్నంత స్థాయిలో దోచుకోవడానికి, సంపాదించుకోవడానికి ఇక్కడ వెసులుబాటు ఉండదు ఈ జిల్లాల్లో అని ప్రైవేట్ వ్యక్తులు భావిస్తున్నారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ పనిచేసిందా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ కారణంగానే వీళ్ళు రాలేదు అని అనుకుంటే ఓకే. జగన్మోహన్ రెడ్డి టైంలో ఇంకోటి కూడా చెప్పారు జగన్ గారు, మేము అధికారంలోకి వస్తాము, ఒకవేళ మీకు కట్టడం చేత కాకపోతే అలాగే వదిలిపెట్టండి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలోనే వీటిని నిర్మించి చూపిస్తామని కూడా చెప్పారు. ఓకే, ఇప్పుడు ఎవరు ముందుకు రాకపోతే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అధికారంలోకి వస్తే ఈ మెడికల్ కాలేజీని నిర్మించేందుకు ప్రభుత్వ రంగంలోనే అవకాశం ఉంటుంది.